సో ఇందులో స్క్రీనింగ్ అనేది ఎలా ఉంటుంది? స్క్రీనింగ్ అంటే ఏదైతే టెస్ట్ మనం చేస్తామో లైక్ పేషెంట్కి ఎలాంటి లక్షణాలు లేవు అలాంటప్పుడు ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి ముందుగానే తెలుస్తుంది. వాటిని స్క్రీన్ టెస్ట్ అంటారు. సో రొమ్ము క్యాన్సర్లో మ్యామోగ్రామ్ అనేది రికమెండ్ చేస్తారు. ముఖ్యంగా 40 సంవత్సరాల పై ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ రికమెండ్ చేస్తారు. 45-55 ఇయర్స్ వరకు. 55 దాటినాక ఆల్టర్నేట్ ఇయర్ అనేది కూడా రికమెండ్ చేస్తారు. దీంట్లో ఏమవుతుందంటే మనకి చేతికి తగలని గడ్డలు కూడా మనకి ముందే తెలుస్తాయి. దీనివల్ల మనకి ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అర్లీగా ఉంటుంది. క్యూరేట్స్ అనేది ఎక్కువే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది హై రిస్క్ ఉంటారు. లైక్ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఆర్ BRCA 1-2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి అర్లీగా రికమెండ్ చేస్తాం స్క్రీనింగ్ అనేది లైక్ 25-30 ఇయర్స్ ఆర్ ఫ్యామిలీ కంప్లీట్ అయిన వెంబడి. అండ్ ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్తో పాటు MRI అనేది కూడా సజెస్ట్ చేయబడుతుంది. అండ్ ఇందులో వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ 70% ఉంటుంది లైఫ్ లాంగ్. అందుకని వీళ్ళకి లైక్ ప్రివెంటివ్ సర్జరీస్ అంటారు. అంటే గడ్డ లేకుండా ఆపరేషన్ అనేది రికమెండ్ చేస్తారు వీళ్ళల్లో ఒక ఆప్షను. దీనివల్ల 90% రిస్క్ అనేది తగ్గుతుంది వీళ్ళకి రొమ్ముతో పాటు అండాశయాలు కూడా తీస్తూ ఉంటారు. ఎందుకంటే అండాశయం నుంచే మనకి హార్మోన్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది. అదే కొంతమంది ట్యాబ్లెట్స్ అని ఉంటుంది, హార్మోన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి టమాక్సిఫిన్ అని కూడా ఉంటుంది. వీటి వల్ల ఒక 40% వరకు రిస్క్ అనేది తగ్గే ఛాన్స్. సో ఇంకొంతమందికి ఓన్లీ అబ్జర్వేషన్ వాళ్ళు ఆప్ట్ చేసినప్పుడు ఈ మనకి విజిటింగ్ అనేది 6 monthస్కి ఒకసారి పిలుస్తూ ఉంటాం వాళ్ళకి. అండ్ MRI స్కానింగ్ కూడా వాళ్ళకి రికమెండ్ చేస్తాము. మిగతా స్క్రీనింగ్ పద్ధతులు లైక్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆల్దో మ్యామోగ్రామ్ అనేది స్టాండర్డ్ ఉంటుంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ వల్ల కూడా మనకి అర్లీగా లైక్ ప్రతి నెల పీరియడ్స్ అయ్యాక 1 week తర్వాత చెప్తాము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయమని చెప్పి. దీనివల్ల ఎలాంటి గడ్డలు కానీ ఎలా చేంజెస్ ఉన్నప్పుడు వాళ్ళు వెంబడే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకోటి క్లినికల్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే ఎగ్జామినేషన్ బై డాక్టర్. సో ఇలాంటి మీ సెల్ఫ్లో ఎగ్జామినేషన్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వచ్చి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆర్ ఫర్ ద టెస్టింగ్ అనేది చేయవచ్చు. సో ప్రివెన్షన్ వీటిని ఎలా నివారించవచ్చు మనం చూసాం. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది లైక్ మన జీవన శైలి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. లైక్ ఆల్కహాల్ కానీ, ఓవర్ వెయిట్ ఉండడం. సో మెయింటైనింగ్ గుడ్ హెల్తీ డైట్, మంచి పోషకాహారం, ఎక్సర్సైజ్ చేయడం, లైక్ డైలీ అరౌండ్ 25-30 minutes చేయడం, వెయిట్ కంట్రోల్ ఉంచడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఆయిల్ ఫుడ్స్ కానీ, అలాగే షుగర్ కంటైనింగ్ లిక్విడ్స్ అవాయిడ్ చేయడం, మీట్, రెడ్ అండ్ ప్రాసెస్ మీట్ అవాయిడ్ చేయడం. ఇవన్నీ కూడా మనకి రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరికైనా హై రిస్క్ ఫీచర్స్ ఉన్నప్పుడు సర్జరీస్ కానీ, త్రూ హార్మోన్ థెరపీ కానీ, క్లోజ్ మానిటరింగ్ త్రూ కానీ మనం తెలుసుకోవచ్చు ముందుగానే. అలాగే కొన్ని నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉన్నప్పుడు కొన్ని వాటిలో రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మీరు ఫాలో అప్ ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో ఛానల్. యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.